హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుందన్ స్టోన్ వర్క్ నేర్చుకుందాం. దీనికోసం నేను కుందన్ ఫ్యాబ్రిక్ గ్లూ, కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ మీద. ఓకే, దీని మీద మనం కుందన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఆ కుందన్ స్టిక్ చేసి ఒక 5 minutes అన్నా ఉండాలి. అప్పుడు అది డ్రై అయ్యి స్టిక్ అయి ఉంటుంది ఫ్యాబ్రిక్కి. ఇప్పుడు దీని చుట్టూ మనం బీడ్స్ వర్క్ చేసుకుంటాం. బీడ్ స్టిచ్ అనేది మన ఛానల్లో కూడా ఉంది సపరేట్గా. చూడండి, నేను బీడ్స్ అనేది లోడ్ చేసుకున్నాను. ఓకే, ఒక్కొక్క బీడ్తో స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సర్ఫేస్ అంతా చాలా కర్వీగా ఉంది కాబట్టి స్ట్రైట్గా ఉన్నప్పుడు మనం షుగర్ బీడ్స్ కానీ 2mm బీడ్స్ కానీ 2 స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కర్వీగా ఉన్నప్పుడు ఒక్కొక్క బీడ్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎడ్జ్ అనేది ఎలా షార్ప్గా రావాలంటే, చూడండి ఇక్కడ ఒక సైడ్ డైరెక్షన్లో మనకు అయిపోయింది స్టిచ్చింగ్. ఇంకొక డైరెక్షన్ ఏం చేస్తామంటే, చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో, కిందకు వచ్చే డైరెక్షన్లో ఒకటి లాక్ చైన్ వేయాలి. బీట్ అనేది లేకుండా మనం షార్ట్ చైన్ ఒకటి వేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో. వేసి ఆ నెక్స్ట్ స్టిచ్ అనేది మనం బీట్తో ఫిల్ చేసి స్టిచ్ చేస్తే మనకి డ్రాప్ షేప్ ఉంది కదా, అది షార్ప్గా వస్తుంది. కనిపిస్తుంది కదా, షార్ప్గా వచ్చింది. ఓకే, ఎప్పుడైనా షార్ప్ ఎడ్జెస్లో ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక లాక్ స్టిచ్ అనేది వేయాలి. బీడ్ అనేది లేకుండా ఒక షార్ట్ స్టిచ్ వేసి నెక్స్ట్ మనం బీడ్తో స్టిచ్ చేస్తే అక్కడ మనకి షార్ప్నెస్ వస్తుంది. చూడండి, డ్రాప్ షేప్ చుట్టూ కుందన్ చుట్టూ స్టిచ్ చేసేసాను. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. చూడండి, కంప్లీట్ అయిపోయింది డ్రాప్ షేప్. ఇప్పుడు మనం రౌండ్ షేప్ కుందన్ తీసుకుందాం. దీని చుట్టూ కూడా మనం బీడ్ స్టిచ్ చేసుకుందాం. చూడండి, రౌండ్ షేప్ కూడా మనం సింగిల్ బీడ్తోనే స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఒక్కొక్క బీడ్, చాలా ఈజీ స్టిచ్. బీడ్ స్టిచ్ వేయాలి దీనికి. కాకపోతే నీడిల్ హ్యాండిల్ అనేది కొంచెం చూసుకోవాలి. ఓకే, ఒక్కొక్క బీడ్ని పాస్ చేస్తూ థ్రెడ్లోకి నీడిల్ని రొటేట్ చేయాలి. కంప్లీట్ అయిపోయింది బీడ్. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. కంప్లీట్ అయిపోయింది. కావాలంటే మనం ఈ బీడ్స్ చుట్టూ స్టోన్ చైన్ అటాచ్ చేసుకోవచ్చు, జరీ థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. చూడండి, నేను స్టోన్ చైన్ అటాచ్ చేశాను. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇది కుందన్ స్టోన్ వర్క్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.